నాగరాజు గారు చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం సాక్రెడ్ గేమ్స్ ఎపిసోడ్ 3ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీలో ఎవరైనా లాస్ట్ 2 వీడియోస్ని చూడకపోయింటే ఆ వీడియోస్ చూసి వీడియో చూడండి. ఆ వీడియోస్ చూడకుండా ఈ వీడియో చూస్తే మీకు స్టోరీ ఏం అర్థం కాదు. సో ఆ వీడియోస్ చూసి వీడియో చూడండి. మీరు ఈ సిరీస్ వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 3 టైటిల్ మీనింగ్ ఏంటి అన్నది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ ఎపిసోడ్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఇన్స్పెక్టర్ సర్తాజ్, ఇన్స్పెక్టర్ మజీద్, డీసీపీ పరుల్కర్, కానిస్టేబుల్ కటేకర్, హోమ్ మినిస్టర్ బిపిన్, రా ఏజెంట్ అంజలి, జోజో, యాక్టర్స్ జోయా, యాక్టర్ కరణ్, మాల్కమ్, గణేష్, ముత్తు, బంటి, బడా బద్రియా, చోటా బద్రియా, పరితోష్, ఈసా, కుక్కు, నైనిక. ఇంకా స్టోరీ విషయానికి వస్తే అంజలి ముత్తును వెతుక్కుంటూ హోటల్కి వెళ్తుంది. అంజలి ముత్తు ప్రాణాలతో ఉండడం చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. సర్తాజ్ డబ్బును కనిపెట్టి అంజలికి ఫోన్ చేసి చెప్తాడు. అంజలి ఒక పోలీస్ని ముత్తుకి కాపలాగా పెట్టి సర్తాజ్ దగ్గరికి బయలుదేరుతుంది. మాల్కమ్ అంజలి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోగానే డాక్టర్ వేషంలో ముత్తు దగ్గరికి వచ్చి బాడీలోకి పాయిజన్ ఎక్కించి ముత్తుని చంపేస్తాడు. సర్తాజ్ మర్డర్ స్పాట్లో కార్ కీస్ తీసుకోవడం మజీద్ కానిస్టేబుల్ చూసి మజీద్కి చెప్పింటాడు. మజీద్ సర్తాజ్ రా ఏజెంట్కి హెల్ప్ చేస్తున్నాడని తెలుసుకొని నీ గురించి పరుల్కర్తో చెప్పి నీ సంగతి తెలుసు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంజలి ఆ డబ్బును చూసినట్టే ఇది ఖచ్చితంగా ఐఎస్ఏ ప్లాన్ అని ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే రా ఏజెన్సీ దగ్గర ఫేక్ కరెన్సీ ఆపరేషన్ గురించి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకు అంజలి సర్తాజ్ చేసిన పనికి మెచ్చుకొని త్రివేది గురించి 25 డేస్ వార్నింగ్ గురించి ఎంక్వైరీ చేయమంటుంది. అంజలి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ముత్తు చనిపోయి ఉంటాడు. బెంగాలీ బురాకి చెందిన ఒక ఆమె తన కొడుకు శంషుల్ చాలా రోజుల నుంచి కనపడడం లేదని చెప్పడానికి కటేకర్ దగ్గరికి రోజు వస్తూ ఉంటుంది. కానీ కటేకర్ తనని పట్టించుకోడు. సర్తాజ్ జోజో ల్యాప్టాప్ని చెక్ చేస్తాడు. అప్పుడు సర్తాజ్కి జోజో ఒక ప్రాస్టిట్యూషన్ కంపెనీ నడిపేది అని, యాక్ట్రెస్ నైనిక కూడా జోజో దగ్గర పనిచేసేది అని తెలుస్తుంది. సర్తాజ్ నైనికాని వెళ్ళి కలిసి జోజో గురించి చెప్పి గణేష్ నీకేమైనా తెలుసా అని ఎంక్వైరీ చేస్తాడు. నైనిక ఎవరికో భయపడి సర్తాజ్కి ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది. నైనిక ఏం చెప్పకపోయేసరికి తనని ఫాలో అయితే క్లూస్ ఏమైనా దొరకచ్చు అని సర్తాజ్ కటేకర్ నైనికాని ఫాలో అవుతారు. నైనిక ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేస్తుంది. కానీ రెస్పాన్స్ రాకపోయేసరికి నైనిక తన ఇంటికి వెళ్ళిపోతుంది. సర్తాజ్ కటేకర్ ఈ ఇల్లు ఎవరితో తెలుసుకోవాలి అని లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేశారు. అక్కడ ఇద్దరికి ఒక కెమెరా కనిపిస్తుంది. దాంట్లో ఒక వీడియో ఉంటుంది. దాన్ని ప్లే చేస్తే వీడియోలో బంటి నైనికాని కట్టేసి రేప్ చేస్తుంటాడు. 1986 బాంబే. 1986లో ఈ క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉండేది. అలాగే బంటికి కూడా ముస్లిమ్స్ అంటే అసలు సరిపోదు. బంటి తన జోలికి ఎవరైనా వస్తే అసలు వదలడు. దాంట్లో ఇంకా ముస్లిమ్స్ అయితే ఇంకా ఎక్కువ రెచ్చిపోతాడు. బంటి చెల్లి ఒక సెక్స్ వర్కర్. గణేష్ గ్యాంగ్లో మెయిన్గా 3 ఉంటారు. బడా బద్రియా, చోటా బద్రియా, బంటి. బడా బద్రియా, చోటా బద్రియా ఇద్దరు అన్నదమ్ముళ్ళు. వాళ్ళిద్దరూ ముస్లిమ్స్. దానికి బంటికి వాళ్ళిద్దరికి అసలు పడదు. గణేష్ వల్ల 3 గొడవలు పడకుండా సైలెంట్గా ఉంటారు. పరితోష్ గణేష్ దగ్గర పనిచేస్తూ డబ్బుకు సంబంధించి అన్ని విషయాలు తనే చూసుకుంటూ ఉంటాడు. గణేష్ తన గ్యాంగ్తో కలిసి ఈసా ఎప్పుడు వెళ్ళే క్లబ్కి వెళ్తాడు. ఆ క్లబ్కే బాంబేలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అంతా వస్తూ ఉంటారు. గణేష్ ఆ క్లబ్లో కుక్కుని చూస్తాడు. గణేష్ తనని చూసానంటే లవ్లో పడతాడు. ఈసాకి కూడా ఆ క్లబ్లో కుక్కుని నచ్చుతుంది. దాంతో గణేష్ కుక్కుని తన వశం చేసుకుని ఈసాని గోపాల్మట్టికి రప్పించి తనని అక్కడే చంపేసి ఈసా ప్లేస్ని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఇక్కడ మనకి గణేష్ థర్డ్ ఫాదర్ అయిన గురూజీని చూపిస్తారు. గురూజీకి అన్ని విషయాల్లోనూ పట్టు ఉంటుంది. ఇంకా మహాభారతం అయితే చెప్పనవసరం లేదు. గురూజీ తన శిష్యులందరికీ అతాపి వతాపి గురించి చెప్తాడు. గణేష్ కుక్కుని నిజంగానే లవ్ చేస్తూ ఉంటాడు. గణేష్ కుక్కుని లవ్లో పడేసి ఈసా కళ్ళ ముందే కుక్కుని గోపాల్మట్టికి పిలుచుకొని వెళ్తాడు. కానీ ఈసా బాగా ఆలోచించి గోపాల్మట్టికి వెళ్తే చాలా డేంజర్ అని గోపాల్మట్ వైపు అసలు చూడ్డు. గోపాల్మట్లో గణేష్ కుక్కు ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఈసాకి ఎదురొచ్చే మగాడు బాంబేలో అడుగు పెట్టాడు అని బాంబేలో ఉన్న అందరికీ తెలుస్తుంది. గోపాల్మట్ ప్రజలంతా గణేష్ బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఆ బర్త్డే పార్టీకి బిపిన్ కూడా వచ్చి ఉంటాడు. బిపిన్ అప్పుడప్పుడే రాజకీయాల్లో ఎదుగుతూ ఉంటాడు. అందుకు బిపిన్ గణేష్ దగ్గరికి వచ్చి హెల్ప్ అడుగుతాడు. కానీ గణేష్ ఫస్ట్లో బిపిన్ని పెద్దగా పట్టించుకోడు. పరుల్కర్ కూడా
ఆ బర్త్డే పార్టీకి వచ్చింటాడు. పరుల్కర్ గణేష్ కోసమే పనిచేస్తూ ఉంటాడు. హోమ్ మినిస్టర్ బిపిన్ తన మనిషిని రోజు త్రివేది ఇంటికి పంపించి చెక్ చేపిస్తూ ఉంటాడు, ఎవరైనా త్రివేది ఇంటికి వెళ్తున్నారో లేదా అని తెలుసుకోవడానికి. మజీద్ సర్తాజ్ గురించి పరుల్కర్తో చెప్తాడు. పరుల్కర్ సర్తాజ్ని దెబ్బ కొట్టడానికి టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. యాక్ట్రెస్ జోయాకి పరుల్కర్కి పరిచయం ఉంటుంది. జోయా ఫైల్ ఒకటి జోజో ఇంట్లో ఉంటుంది. దానికోసం జోయా పరుల్కర్ని హెల్ప్ అడుగుతుంది. పరుల్కర్ ఆ ఫైల్ కోసం వెతుకుతాడు, కానీ పరుల్కర్కి జోజో ఇంట్లో ఫైల్ ఏమీ దొరికిండదు. సర్తాజ్ వీడియో ప్రూఫ్ని తీసుకొని వెళ్ళి నైనికాని కలుస్తాడు. సర్తాజ్ నైనికాని అంజలి దగ్గరికి పిలుచుకొని వెళ్ళి, నిన్ను కాపాడే బాధ్యత నాది, నీకు బంటి గురించి ఏమైనా తెలిస్తే మాకు చెప్పు అంటాడు. నైనిక బంటి తనకు చెప్పిన అన్ని విషయాలని అంజలికి సర్తాజ్కి చెప్తుంది. బంటి నైనికాతో, నాకు ముంబైలో లాస్ట్గా ఒక పని ఉంది, అది అయిపోగానే మనిద్దరం వేరే ఊరికి వెళ్ళిపోదామని చెప్పింటాడు. కానీ నైనికాకి బంటితో వెళ్ళడం ఇష్టం ఉండదు. అంజలి నైనికాతో మాకు బంటిని పట్టుకోవడంలో హెల్ప్ చేయమంటుంది. నైనిక దానికి ఒప్పుకుంటుంది. అంజలి కెమెరా ఉన్న హ్యాండ్ బ్యాగ్ని నైనికాకి ఇచ్చి, బంటి గురించి ఏం ఇన్ఫర్మేషన్ దొరికినా మాకు చెప్పు అంటుంది. జోజో గురించి, తను చేసే పనుల గురించి మొత్తం అందరికీ తెలిసిపోతుంది. యాక్టర్ కరణ్కి కూడా. యాక్టర్ కరణ్కి జోయాకి జోజోకి పరిచయం ఉన్న విషయం తెలుసు. దానికి కరణ్ జోయాతో, నన్ను వదిలేస్తే నీ గురించి అందరికీ చెప్పేస్తా అని బెదిరిస్తాడు. ఆ తర్వాత నుంచి జోయా కరణ్ చెప్పినట్టే వింటూ ఉంటుంది. జోయా సీరియల్ షూటింగ్లో ఉన్నప్పుడు బంటి వచ్చి తనను చంపేసినట్టు సర్తాజ్ కలకంటాడు. ఇంతలో సర్తాజ్కి అంజలి ఫోన్ చేసి దేని గురించో మాట్లాడుతుంది. ఇక్కడ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎపిసోడ్ 3 టైటిల్ మీనింగ్ ఏంటో చూద్దాం. అతాపి ఓతాపి రాక్షస సోదరులు. వాళ్ళు బ్రాహ్మిన్స్ని అన్నం పెడతారంటే అని పిలుచుకొని వెళ్ళి చంపి తినేసేవారు. వాళ్ళని ఈ ఎపిసోడ్ ఎలా లింక్ చేశారు అంటే, క్యాస్ట్ అనే మహమ్మారి ఒక పేరుతో మన జీవితంలోకి వచ్చి చివరికి అందరినీ తినేస్తోంది అని. మరి బంటి జోయాని నిజంగానే చంపేశాడా? సర్తాజ్కి అంజలి ఎందుకు ఫోన్ చేసింది? బంటిని సర్తాజ్ పట్టుకుంటాడా లేదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఆ ఎపిసోడ్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎపిసోడ్ లింక్ కావాలి అంటే కామెంట్స్లో ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.